దేవుని బిడ్డలారా, ఇదిగో నేటి దినాలలో సమాజాలలో గమనించగలిగితే 13 నుండి 25 సంవత్సరముల యవన బిడ్డలు అనేకమైన అలవాట్ల చేత మద్యమునకు బానిసలై, డ్రగ్కు బానిసలై, లోకములో దొరికే ప్రతి దానిని బానిసత్వం నుండి వారి శరీరాలను 20, 30, 40 సంవత్సరములలోపే మరణించేవారుగా తయారు చేసుకుంటూ ఉన్నారు. వీరికి కలిగిన అలవాట్ల చేత కుటుంబాలలో నెమ్మది లేకుండా, బ్రతుకులలో నెమ్మది లేకుండా, మరి అనేకమైన బాధలకు వారు గురి అవుతూ కుటుంబ సభ్యులనెల్లా కూడా బాధలకు గురి చేస్తూ ఉంటున్నారు. సమాజంలో వారికి దొరికే ఆ మత్తు పదార్థాలను ఇదిగో మరి అమ్మేవారు దాని మీద ఇది వాడితే చిన్న వయసులో మరణిస్తారని ఒక మాటను రాసి అనేకమైన మత్తు పదార్థాలు, డ్రగ్స్ ప్రతిదీ కూడా అమ్ముతూ బిడ్డల జీవితాలను సర్వనాశనం చేస్తున్నారు. దీనిని బట్టి, వారి అలవాట్లను బట్టి, వారి క్రియలు చెడ్డవైపోయి ఎవరి మాట వినకుండా తల్లి అనక, తండ్రి అనక, చెల్లి అనక, అన్ననక, తమ్ముడనక ఇదిగో ఆ మత్తు సమయంలో, ఆ మత్తు పదార్థాల అవసరత సమయంలో, డబ్బులు లేని సమయంలో తిరగబడి ఇంటి వారి మీదనే మరి వారిని చంపే రీతిగా వారి యొక్క ప్రవర్తనలు, వారి క్రియలు ఉంటున్నాయి. మరి ఇటువంటి క్రియలను బట్టి దేవుడు పరిశుద్ధ లేఖన భాగం మొదటి యోహాను 3:12 అంటున్నాడు, మీరు కయ్యూను వంటి వారై ఉండకూడదు. ఎందుకనగా కయ్యూను అపవాది సంబంధి, తన తమ్ముని చంపాడు. అయితే ఎందుకు చంపాడంటే కయ్యూను క్రియలు చెడ్డవి, అతని తమ్ముని క్రియలు నీతివంతమైనవి. అనగా యవన బిడ్డలకు ఎప్పుడు క్రియలు చెడ్డమైపోతే అనేక వాటికి బానిసలైపోయి ఆ డబ్బు కోసము, మత్తు పదార్థాల కోసము వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తల్లిదండ్రుల ఎదుటనే, అన్నదమ్ముల ఎదుటనే వారు కూలిపోతూ ఉంటే కన్నీరు కారుస్తూ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వారి నిమిత్తం ఏడుస్తున్నారు. ఒకవేళ ఈ అలవాట్ల చేత వారికి ఏమైనా మేలు కలుగుతున్నామా అంటే దాని ద్వారా వారు పొందే మేలంటూ ఏమీ లేదు. కానీ సంపూర్ణంగా వారి శరీరాలు సర్వనాశనం చేసుకుని మట్టిపాలైపోతుంటున్నారు. అందుకే దుష్ట క్రియల నుండి యవన బిడ్డలు దూరం అయిపోవాలి. మంచి క్రియలతో దేవుని దగ్గరికి చేరి వారి జీవితాలను కాపాడుకోవాలి.